ఫ్లాప్ సినిమాల నష్టాలను భరించేలా టాలీవుడ్ ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతుందట. లాభాలు వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తున్న హీరోలు హీరోయిన్లు నష్టాలు వచ్చినప్పుడు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లను బలి చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇకపై ఇలాంటి విమర్శలు కనిపించకూడదని టాలీవుడ్ పెద్దలు ఓ నిర్ణయం తీసుకున్నారట. త్వరలో పరిశ్రమలో చర్చించి ప్రతి స్టార్ ఆ నిర్ణయాన్ని అనుసరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంతకీ టాలీవుడ్ లో చర్చకు కారణమైన ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం. సినిమా అంటే సక్సెస్, ఫ్లాప్ రెండు ఉంటాయి. నాణ్యానికి బొమ్మ వరుస ఉన్నట్లు విజయం, పరాజయం అత్యంత సహజం. అయితే సినిమాల విజయం సాధించినప్పుడు అందరికీ సంబరమే. నటీనటులతో పాటు పెట్టుబడి పెట్టిన నిర్మాతలు అంతా ఖుషి అవుతూ ఉంటారు. కానీ అదే సినిమా ఫ్లాప్ అయితే నష్టమంతా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లే భరించాల్సి వస్తోంది. ఈ కారణంతోనే చాలా మంది ఆర్థికంగా కుదేలయ్యారు. అయితే ఇప్పుడు ఇలా ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని టాలీవుడ్ పెద్దల్లో విస్తృత చర్చ జరుగుతోందని సమాచారం. సినిమా విజయం అయితే ఎంజాయ్ చేస్తున్న నటీనటులు ఇకపై ఫ్లాప్ అయితే తమ రెమ్యునరేషన్ లో సగం తిరిగి నిర్మాతలకు ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి తెస్తున్నారు. ఇదే సమయంలో డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడానికి నిర్మాతలు బాధ్యత తీసుకోవాలని కండిషన్ కూడా పెడుతున్నారట. ఇలా చేస్తే నష్టం వచ్చినా అందరూ భరించడంతో పాటు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు ఆర్థికంగా చితికిపోకుండా కాపాడుకోవడం అవుతుందని అంటున్నారు. ఈ ప్రతిపాదన వచ్చిన వెంటనే మిస్టర్ బచ్చన్ సినిమాకి రవితేజ 4 కోట్లు, హరీష్ శంకర్ 2 కోట్లు నిర్మాతలకు తిరిగి ఇచ్చేశారని టాక్. దీంతో ఈ ప్రతిపాదనపై టాలీవుడ్ లో విస్తృత చర్చ జరుగుతోంది. త్వరలో నిర్మాతల మండలిలో చర్చించి అధికారికంగా తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.